హాయ్ హలో వెల్కమ్ టు సాన్వి స్మైలీ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ మీకు ఒక టిప్, యూస్ఫుల్ అయిన టిప్ చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయొద్దు, మిస్ కావద్దు. థంబ్నెయిల్ చూసే ఉండి మీరు వీడియో క్లిక్ చేస్తారు కదా, అది యూస్ఫుల్ అయ్యేంత వరకు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. మనకు కావాల్సినవి అయితే బెండకాయలు. మిస్ కావద్దు, ఇదైతే కట్ చేసుకుందాం. ఓకేనా? వీడియో అయితే కనిపిస్తుంది కదా, బెండకాయలు అయితే కట్ చేసుకుందాం. స్కిప్ చేయొద్దు వీడియో. నేను కూడా ఎక్కువ పొడవు అసలు పెట్టి తీయను. బెండకాయలు అయితే ఇలా కట్ చేసుకొని మనకు కావాల్సిన జిగిరే ముందు కడగకూడదు, లోపల కూడా మంచిగా వాటర్ వెళ్తే బాగుంటాయి. ఇప్పుడు నేను కడుగుతాను, చూడండి. వీడియో ఎలా వస్తుంది ఏంటో కూడా చెప్తాను దయచేసి ప్లీజ్. సరిపోతా ప్యాన్ తీసుకున్నాం, దీంట్లో వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు వాష్ చేసేసుకున్నాం. సరే, ఇలా వాష్ చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో వచ్చేసేయండి. దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని ప్యాన్ పైన అయితే పెట్టేసుకుందాం. ఓకే, ప్యాన్ పైన పెట్టేసుకుని సిమ్లో ఉంచండి. అమ్మో, మా బెండకాయ కడుపులోకి కదండి, ఫేస్ కూడా మంచిగా వాడచ్చు. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. పక్కా ఒక్కసారి ట్రై చేయండి, మీరే అంటారు వావ్ అని. అసలు మిస్ కావద్దు వీడియో అయితే. ఓకేనా? స్కిప్ మట్టికి చేయొద్దు. మెల్ట్ అవుతుండగానే మనకి జిగురు వస్తుందండి. అప్పుడే మనం అయితే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అవిసె గింజలు. అవిసె గింజలు తెలుసా మీకు? అవిసె గింజలు మార్కెట్లో దొరుకుతాయండి. ఇది చాలా బెనిఫిట్ ఉంది దీనికి. హెయిర్కే కాదు, ఫేస్ కూడా చాలా మంచి గ్లోయింగ్ వస్తుంది. అవిసె గింజలు కూడా చాలా బాగుంటుందండి. ఇది కొంచెం మనకి మెల్ట్ అయ్యి కొంచెం జిగురు ఫామ్ అయ్యాక చాలా బాగుంటుంది అసలు. చూడండి ఎంత థిక్నెస్ వచ్చిందో. దీంట్లోనే మనం 2 స్పూన్స్, ఒక స్పూన్ సరిపోతుందండి మీకు చెప్పడం కోసమే కదా. అవిసె గింజలు కూడా ఇందులో వేసుకుందాం. ఓకే అండి, అవిసె గింజలు కూడా వేసేసుకున్నాం కదా. ఇంకా బాగా జిగురు వస్తుంది. దీన్ని చక్కగా మనం వడకొట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా బాగా వస్తుందండి. చాలా గ్లాసెస్ స్కిన్ అయితే మన సొంతం అవుతుంది. పార్లర్కి వెళ్ళి వేళ్ళకు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం బెస్టా, మనం న్యాచురల్గా ఇలా న్యాచురల్ ఇంగ్రీడియంట్తో మన ఫేస్ గ్లోయింగ్ తెచ్చుకోవడం బెస్టా, మీరే ఆలోచించండి. మనం కెమికల్స్తో కొన్ని వాడినప్పుడు ఫేస్ ఒక్కొక్కసారి పడవచ్చు, ఒక్కొక్కసారి పడకపోవచ్చు. దానివల్ల స్కిన్ పాడవచ్చు. కొంతమందికి బెటర్ అవుతాయి కానీ అదే అలవాటు చేసుకున్న వాళ్ళకి ఏమనిపించదు. కానీ అలవాటు లేని వాళ్ళు, అలాగే స్కిన్ చాలా సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు అస్సలు ట్రై చేయకండి ఎట్టి పరిస్థితుల్లో. అవిసె గింజలు కూడా వేసాం కదండి. అవిసె గింజలు చాలా బెనిఫిట్ ఉందండి. హెల్తీగా ఉంటుంది స్కిన్, మనకి చాలా కావాల్సినటువంటి పోషణ అందిస్తుంది. స్కిన్కి అయితే ఎంత మెల్ట్గా ఎంత జిగురుగా ఉందో చూసారా. మీకు ఎంత దిగితే అంత బాగుంటుందండి. కనిపిస్తుంది మీకు? కనిపించకపోతే పర్వాలేదు, చెప్పొచ్చు. అబ్బా చూడండి ఎంత బాగా అయిపోయిందో. చూడండి, చూసారా? దీన్ని అయితే మనం వడకట్టుకుందాం. ఇప్పుడు అయిపోయింది, వడకట్టుకుందాం. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. దీన్ని అయితే మనం మెల్ట్ చేసుకుందాం, అది వడపోసుకుందామండి. చూసారా ఎంత థిక్ కంటెంట్ వస్తుందో. ఇది చాలా బెస్ట్ ఆప్షన్ ఏంటి అసలు. ఫేస్కి ఏంటి, మనం స్కిన్ అక్కడక్కడ డ్రై అయిపోయిన వాళ్ళకి చాలా బాగా వర్క్ అవుతుంది. నేను చెప్పేది ట్రై చేయండి, మీరే ఆశ్చర్యపోతారు. ఎంత థిక్నెస్ వచ్చిందో చూడండి. గ్యాస్ పని చేసానా చెప్పాలి కదా. ఓకే, ఇదైతే చల్లారిద్దా. చూసారా ఎంత థిక్గా ఉందో. చూడండి, ఇదైతే చల్లారిద్దా. చూడండి ఎలా ఇది మనకి హెయిర్కి కూడా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు, ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు.
ఇది ఇంకా చల్లారలేదు, అందుకే వెయిట్ చేస్తున్నాను. వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని. ఎంత జిగురుగా ఎంత ఎలా ఉందో చూసారా. ఇలా మనకి హెయిర్కి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చూడండి థిక్నెస్ ఎంత థిక్నెస్ అవుతుందో చూసారా. మనకి బాడీకి పీచు పదార్థం ఎంత మంచిదో హెయిర్కి ఫేస్కి ఇలాంటి జిగురు లాంటి పదార్థాలు చాలా మంచిగా హెల్దీ స్కిన్ అయితే మన సొంతం అవుతుందండి. ఇలా ఇందులో మనం ఏమీ అప్లై చేయక్కర్లేదు, జస్ట్ ఇలా హెడ్కి కూడా అప్లై చేసుకోవచ్చు. మనం వేసింది బెండకాయ దీన్ని వాడచ్చా అనుకోవచ్చు. నేను వాడి చూపించే కదండి మీకు చెప్తున్నాను. ఓకే అండి, ఇలా అయితే అప్లై చేసేసుకుందాం. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఖచ్చితంగా మిస్ అవ్వద్దు, ప్రతి ఒక్కరూ చూడండి ప్లీజ్. మన ఛానల్ నేమ్ ఏంటో మెన్షన్ చేయండి కామెంట్లో, ఎవరికైనా గుర్తుంటే. అంటే మీరు వీడియో చూసారు అనడానికి చిన్న చిహ్నం అంతే. చూసారా, క్లియర్గా కనిపిస్తుంది కదా మీకు. ఇంకా ఏం లేదు, ఇలా మంచిగా పిగ్మెంటేషన్, మంగు మచ్చలు, నల్ల మచ్చలు, మంచి హెల్దీ స్కిన్ అయితే మన సొంతం అవుతుంది. చూడండి, చూసారు కదా. ఇలా అప్లై చేసేసుకున్నాక చాలా స్మూత్గా అయితే అప్లై చేసుకోండి. మిడిల్ ఫింగర్స్ తోటే. మీరు బ్రష్ యూజ్ చేస్తాను అనుకున్నా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బ్రష్ యూజ్ చేసుకున్నా పర్వాలేదు, డోంట్ వరీ. ఓకే, అంతే అండి, ఏమీ లేదు. వాష్ చేసుకొస్తాను. డ్రై అయ్యేదాకా ఉంచుకొని ఒక 10 to 15 minutes ఉంచుకొని మనమైతే రిమూవ్ చేసుకోవచ్చు. హాయ్ హలో, ఇప్పుడు చూపించాను కదండి బెండకాయది. ఇదే మనం 2 విధాలుగా వాడుకోవచ్చు. దీన్ని కూడా చూపిస్తాను. మనకి హెయిర్ చాలామందికి ఇక్కడ ఫోర్ హెడ్ కాడ చాలా పలచ పడిపోద్ది. మనం వాడింది ఏంటి, బెండకాయ, అలాగే అవిసె గింజలు, బ్లాక్ హెడ్స్, బ్లాక్ అవిసె గింజల్ని ఏమంటారంటే కలోంజీ, తెలుగులో కలోంజీ అంటారు. మనకి సూపర్ మార్కెట్లో గట్రా బాగా చాలా అవైలబుల్. కాటన్ తీసుకోండి, దీన్ని ఇలా డిప్ చేయండి. ఇదే సేమ్, ఇదే ఏది మార్చలేదు నేను, ఓకేనా. ఇదే లిక్విడ్ మనం దీనికి కూడా వాడచ్చు. ఇలా ఎక్కడైతే మనకి పలుచగా పడిందో ఆ ప్లేస్లో ఇది అప్లై చేసుకోవచ్చు. అలాగే బ్లాక్ హెయిర్ చాలా చిన్న వయసులోనే బ్లాక్ హెయిర్ వస్తుంది కదండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. నాకేం కాలేదు, నేను పాపడి తీసుకున్నాను అంతే. మీకు చూపించడం కోసమని మళ్ళీ ఇది కూడా చూపిస్తున్నాను. 2 వీడియోస్ కింద ఉంటాయి కదా. మీకు నేనే చూపించుకుంటే మీకు నమ్మకం ఎక్కువ ఉంటుంది కదా. ఈవిడే చేసుకుంటలేదు, మనం ఎందుకు ట్రై చేయాలి అని మీరు ఆలోచిస్తారని నేను నాకే చేసుకుని చూపిస్తున్నాను, ఓకేనా. ఇలా రూట్స్లోకి తీసుకుని ఇలా నా జడ చెదిరిపోద్దు, ఇప్పుడు మళ్ళీ లైవ్ చేయాలి అనుకోవద్దు. ఇలా రూట్స్లోకి అప్లై చేయండి, బ్లాక్ హెయిర్ అవుతుంది. చాలామంది డై వాడుతున్నారు, డై అవసరం లేదు. ఇది వాడితే మనం న్యాచురల్గానే కలర్ బ్లాక్ తెచ్చుకోవచ్చు. డై వాడకండి, అది చాలా కెమికల్, దానివల్ల లోపల స్కిన్కి కూడా చాలా ఎఫెక్ట్ వస్తుంది. చాలామంది సఫర్ అవుతున్నారు, మళ్ళీ హాస్పిటల్ అంటే తిరగాల్సి వస్తుంది. న్యాచురల్గా ట్రై చేయడానికి చూడండి. ఎవరికైనా నేను చెప్పే సొల్యూషన్ ఇది ఒకటే, ఎందుకంటే న్యాచురల్గా దీనివల్ల మనకి డాండ్రఫ్ ఉన్నా, అలాగే టిక్స్ ఉన్నా, అదే పేలు, ఇవే ఉన్నా సరే మనకి దీని నుంచి మనం మంచి రిలీఫ్ అయితే తెచ్చుకోవచ్చు, ఓకేనా. చూసారా, ఓకేనా. ఇలా నేనైతే జాడేసుకున్నాను, దానివల్ల నేను ఇలా చూపిస్తున్నాను. లేదంటే పాయలు తీసుకుని మనం చక్కగా చేసుకోవచ్చు. ఇలా అయితే అప్లై చేసేసుకోవచ్చు, ఓకేనా. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. టూ టిప్స్ చెప్పాను నేను. నాకు కామెంట్స్ ఎలా వస్తాయో చూస్తాను, ఓకేనా. ఓకే అండి, మర్చిపోవద్దు. నా టిప్స్ నచ్చినట్లయితే ప్లీజ్ మన పేజీని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని విజిట్ చేసి కొంతమందికి షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. సరేనండి, మీకు యూస్ఫుల్ అయ్యే టిప్సే చెప్తున్నాను నేను.
నాకు ఉపయోగపడితే లేవో తర్వాత సంగతి. మీకు యూజ్ అవుతాయనే చెప్తున్నాను. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్, లైక్, షేర్, కామెంట్ ప్లీజ్ మర్చిపోవద్దు. వీలైతే లైవ్కి వచ్చి సపోర్ట్ కూడా చేయండి. ఓకే అండి, విష్ యూ ఆల్. బాయ్ బాయ్. బాయ్ అండి.